హాయ్ అందరికీ, వెల్కమ్ టు సిరిపాయనం. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఈవినింగ్ వేడిగా ఏమన్నా తినాలనిపించి చూస్తే అలసందలు కనిపించాయి. అలసందలు అంటే ఏంటో కాదండి, రాయలసీమ సైడ్ అలసందలు అంటాము, ఆంధ్ర అండ్ తెలంగాణ సైడ్ బొబ్బర్ల పప్పు అంటారు. సో అలచందలు ఒక 4 hours నానపెట్టేశాను. సో అలచందలు బాగా నానాక మిక్సీకి వేసేసాను. దాంట్లో కొంచెం పచ్చిమిర్చి అండ్ జీలకర్ర వేసి మిక్సీకి వేసేసి గిన్నెలో తీసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో తగినన్ని ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాను. మీకు కావాలి అని అంటే వెల్లిపాయలు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పిండిని మొత్తం నీట్గా కలిపేసుకు ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేడైపోయింది. సో వడలు చేయడానికి ఒత్తుతున్నాను. ఇలా కవర్ మీద అయితే వడలు అతుక్కోకుండా వస్తాయి. సో పర్ఫెక్ట్గా రాదు, ఏదో అలా అలా ట్రై చేసాము. సో నీట్గా వడల్లాగా చుట్టేసేసి ఆయిల్లో వేస్తున్నాము. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా స్నాక్స్ లాగా తింటారు బొబ్బర్లని. సో వడలన్నీ నీట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము. పర్ఫెక్ట్గా రాలేదు కానీ బాగానే వచ్చాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది అని. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్.